ఓకే అండి. ఫస్ట్ ఈ సెషన్‌లో మనం బేసిక్ ఫార్ములాస్ చూద్దామండి. తర్వాత ఈ కొంచెం అడ్వాన్స్‌డ్ ఫార్ములాస్‌లోకి మనం వెళ్దాం. ఓకే. సో, ఫస్ట్ మన ఫార్ములాస్ దేనికి యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? ఇ ఇ ఏ రిక్వైర్మెంట్‌కి ఏ ఫార్ములా అనేది యూజ్ చేయాలనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకే ఒక టాస్క్ ఇచ్చారనుకోండి. ఓకే. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనబడుతున్న స్టూడెంట్స్‌కి టోటల్స్ చేయమని ఇచ్చారు. ఇక్కడ ఆల్‌మోస్ట్ అప్రాక్సిమేట్‌లీ ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు. మనం కాలిక్యులేటర్ యూజ్ చేసినా సరే ఎంట్రీ చేసేయొచ్చు. కానీ రియల్ టైమ్‌లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క మార్క్స్ మొత్తం టోటల్ చేయమని మీకే ఇచ్చారు టాస్క్. అప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కాలిక్యులేటర్ యూజ్ చేసి చేయాలి అనంటే అది చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. ఇన్ కేస్ ఎర్రర్స్ కూడా జరగొచ్చు. బట్ మనం ఒక ఫార్ములా అనేది ఎక్సెల్‌లో యూజ్ చేసి 100 స్టూడెంట్స్ కాదు, 1000 స్టూడెంట్స్ కాదు, ఈవెన్ మోర్ థాన్ 10,000 స్టూడెంట్స్ అయినా సరే ఒక జస్ట్ లెస్ థాన్ 1 మినిట్‌లో మనం చేసేయొచ్చు. అది ఎలా చేయొచ్చనేది ఇప్పుడు చూద్దాం. సో, మనం ఇక్కడ ఫార్ములాని యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంది చూసారండి? ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. అంటే మాథ్స్ కింద కాదు. ఓకే. ఎఫ్ అనేది ఫంక్షను, ఎక్స్ అనేది ఇన్‌పుట్ అన్నమాట. మనం ఏ ఫంక్షన్ ఇస్తున్నాం, ఇన్‌పుట్ వాల్యూస్ ఏమిస్తున్నాం అనేది. ఈ 2 గూడా ఫార్ములాని డిసైడ్ చేస్తుంది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫార్ములా ఇచ్చే ముందు ఎనీ ఫార్ములా పైకొచ్చింది. కిందకొచ్చింది. ఏ ఫార్ములా యూజ్ చేసేటప్పుడైనా సరే అండి, మీరు ఇనీషియల్‌గా ఈక్వల్ టు సైన్ ఎంటర్ చేయాలండి. ఏ ఫార్ములా అయినా సరే. మీరు ఈక్వల్ టు ఎంటర్ చేయగానే ఎక్సెల్ నోటీస్ ఇస్తుంది. ఓకే. వీళ్ళు నాకు ఫార్ములా ఇవ్వబోతున్నారు అని అది ప్రిపేర్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే టోటల్స్ చేయమని. అంటే సమ్ చేయమని. ఎడిషన్ చేయమని. సో, దీనికి ఉన్న ఎఫ్ ఫంక్షన్ కీ ఏంటి అంటే సమ్. ఓకే అండి. ఈ కింద ఈ సమ్ ఇఫ్స్ అయి తర్వాత ఫర్దర్‌గా వస్తాయండి. వాటి గురించి ఇప్పుడే థింక్ చేయొద్దు. ఇక్కడ ఎస్‌యుఎం సమ్ అని ఉంది చూసారా? అది మనం ఎడిషన్ చేయటానికి యూజ్ చేసే ఫంక్షన్ కీ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ అనేది ఏంటంటే ఇన్‌పుట్ ఇవ్వాలి. ఓకే. ఎడిషన్ చేయమని చెప్పాం ఎక్సెల్‌కి. దేన్ని యాడ్ చేయాలి? ఆ వాల్యూస్ కూడా ఇవ్వాలి కదా! ఆ వాల్యూస్ ఎప్పుడు కూడా ఇన్‌పుట్ వాల్యూస్ బ్రాకెట్స్‌లోనే ఉండాలండి. ఓకే. నేను ఓపెన్ బ్రాకెట్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క నంబర్స్‌ని నేను సెలెక్ట్ చేస్తున్నానండి. ఓకే. ఆ నంబర్స్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ హెచ్7 అని వచ్చింది. హెచ్7 అంటే హెచ్ అనే కాలమ్, సెవెంత్ రో. ఓకే. అలాగే జే7 అంటే హెచ్7 నుంచి జే7 వరకు. జే అనే కాలమ్, సెవెంత్ రో. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను నంబర్స్‌ని సెలెక్ట్ చేయలేదు. ఆ నంబర్స్ ఉన్న సెల్ సెల్స్‌ని నేను సెలెక్ట్ చేశాను. ఎందుకలా చేశాననేది 1 మినిట్‌లో నేను చెప్తాను. ఓకే. ఇన్‌పుట్ వాల్యూ ఇచ్చేసిన తర్వాత అది అయిపోయినట్టుగా ఎక్సెల్‌కి ఎలా తెలుస్తుంది అంటే మనం క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చేసినప్పుడు. ఎప్పుడు గూడా ఇన్‌పుట్ వాల్యూస్ ఎప్పుడు గూడా బ్రాకెట్స్‌లోనే ఉండాలండి. ఎందుకు అలానే ఉండాలా అనంటే అది ప్రోగ్రామింగ్ డిజైన్ చేసిన వాళ్ళు అలానే చేశారు కాబట్టి మనం అదే ప్రిన్సిపల్ మనం ఫాలో అవ్వాలి. లేదు నేను వేరేలాగా చేస్తానంటే అది రాదు. ఓకే. సో, ఆ నంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత నేను ఎంటర్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే టోటలొచ్చింది. మళ్ళీ ఇప్పుడు పవన్ అనే స్టూడెంట్‌కి కూడా నేను ఆ ఫార్ములా యూజ్ చేయాలా అంటే అక్కర్లేదు. నిన్న మీకు ఒక పాయింట్ చెప్పాను. 1, 2 ఇలా ఒక 2 నంబర్స్ ఎంటర్ చేసి దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు రిఫరెన్స్ కింద నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాననుకోండి. కంటిన్యూ‌గా ఆ నంబర్స్ వచ్చేసినయి చూసారా? అది ఎలా వచ్చింది? రిఫరెన్స్ తీసుకుంది ఎక్సెల్. పైనున్న 1, 2 కాంబినేషన్ ద్వారా ఆ నెక్స్ట్ నంబర్ 3, ఆ నెక్స్ట్ నంబర్ 4 అనేది అది నోటీస్ చేసి, ఆ వాల్యూస్ అనేది ఆ బాక్సెస్‌లో ఎంట్రీ చేసింది. ఎగ్జాక్ట్‌లీ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను రిఫరెన్స్‌ని యూజ్ చేసి ఇక్కడ డ్రాగ్ చేస్తే మిగిలిన అందరి స్టూడెంట్స్ టోటల్స్ వచ్చినియి. ఇక్కడ మీరు ఒక పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఆ సెల్‌ని సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్‌ని సర్కిల్ చుట్టాను గదా! అక్కడ మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి. చూసారా? మీరు అబ్జర్వ్ హెచ్7, హెచ్8, హెచ్9, హెచ్10, హెచ్11, హెచ్12, హెచ్13, హెచ్14 అంటే వరుస సీక్వెన్స్ నంబర్స్‌లో వచ్చినియి చూసారండి? అంటే అక్కడ ఎక్సెల్ ఎలా ఫార్ములా అనేది మిగిలిన స్టూడెంట్స్‌కి అది అప్లై చేసింది? రిఫరెన్స్ ద్వారా. జస్ట్ లైక్ ఇక్కడ 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 ఎలా వచ్చినియో, ఇక్కడ హెచ్7 అనే ఫార్ములా తీసుకున్నప్పుడు ఫార్ములాలో హెచ్7 తీసుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చిన నంబర్ ఎంతుంది? హెచ్8, హెచ్9, హెచ్10,
H11 అలా వరుస నంబర్స్‌లో రిఫరెన్స్ తీసుకొని ఆ వాల్యూస్‌ని అప్డేట్ చేస్తున్నాను. ఓకే. అంటే యాక్చువల్‌గా ఈ ప్రాసెస్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాలని లేదు. కానీ ఫార్ములాస్ ఎక్సెల్ ఎలా అప్డేట్ చేస్తుందని చెప్పడానికి లాజికల్‌గా నేను చెప్తున్నాను అంతే. ఓకే. దాంతో మనకి యాక్చువల్‌గా టాస్క్ ఏమి ఉండదు. అది మనం రియల్ టైమ్‌లో చేస్తామా అంటే దానికి దీనికి మనకి సంబంధం లేదు. ఓకే. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం ఎందుకని సెల్ నేమ్స్ ఇచ్చాం? అంటే H7 అని ఇచ్చాం. ఎందుకని 50, 52 ఇవ్వచ్చు కదా! అలా ఇస్తే రాదా అంటే అలా ఇచ్చినా వస్తది. చూడండి. ఈక్వల్ టు ఫంక్షన్‌కి సమ్ ఇన్‌పుట్ వాల్యూస్ ఇవ్వాలన్నప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను 50 ప్లస్ 52 ప్లస్ 53 వాల్యూస్ అయిపోయినాయి కాబట్టి బ్రాకెట్ క్లోజ్ చేస్తానండి. రామ్ అనే స్టూడెంట్ యొక్క మార్క్స్ నేనిక్కడ బాక్సెస్‌లో ఎంటర్ చేశాను. అయిపోయిన తర్వాత నేను క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చేశాను. క్లోజ్ బ్రాకెట్ మనం ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఎక్సెల్ ఓకే. వీళ్ళు ఇన్‌పుట్ వాల్యూస్ ఇవ్వటం అయిపోయింది అని ఎక్సెల్‌కి తెలుస్తుంది. ఎంటర్ చేసినప్పుడు 155 వచ్చింది. ఇక్కడ 155 వచ్చింది. ఇక్కడ 155 వచ్చింది. రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు చూడండి. నేను ఇది డ్రాగ్ చేసినప్పుడు అన్నీ 155స్ వచ్చినాయి చూసారా? ఎందుకని? ఇందాక డ్రాగ్ చేసినప్పుడు మిగిలిన స్టూడెంట్స్ అందరి యొక్క టోటల్స్ వరుసగా వచ్చినియి లైన్‌గా. కానీ ఇక్కడ సేమ్ వాల్యూ రిపీటెడ్‌గా వచ్చింది. దేనికని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేనిక్కడ 1 ఇచ్చాను. డ్రాగ్ చేస్తే ఏమొచ్చినియి? అన్నీ వన్సే వచ్చినియి. ఎందుకని? అక్కడ దానికి రిఫరెన్స్ అనేది లేదు. ఎక్కడ? ఈ ఏరియాలో. జస్ట్ లైక్ ఇక్కడ గూడా నేనక్కడ నంబర్స్ ఇవ్వటం వల్ల ఎక్సెల్ అనేది రిఫరెన్స్ అనేది తీసుకోలేదు కాబట్టి సేమ్ నంబర్ రిపీటెడ్‌గా వచ్చిందండి. జస్ట్ లైక్ ఇక్కడ నేను 1 ఒకటే ఎంటర్ చేసి డ్రాగ్ చేసినప్పుడు దానికి రిఫరెన్స్ లేదు. అందుకని అదే నంబర్ రిపీటెడ్‌గా ఎంట్రీ చేస్తుంది. ఓకే. కానీ ఇక్కడ మనం ఫార్ములా H7 అని ఎప్పుడైతే ఎంటర్ చేసామో దానికి ఒక రిఫరెన్స్ యాడ్ అయింది. ఓకే. H7 ఇచ్చారు కదా! నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? H8 తర్వాత H9 అందుకని మీరు అబ్జర్వ్ చేయండి ఈ సర్కిల్‌లో. ఆ ఫార్ములా బార్‌లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు చూసారా అన్ని నంబర్స్ మారుతూ వస్తున్నాయి. అదే ఇక్కడ 155 అయితే సేమ్ అన్నిటిలో అదే ఉంది కాన్స్టెంట్‌గా. నేను ఎన్ని సెల్స్ మారుస్తున్నా సరే ఆ 50 ప్లస్ 52 ప్లస్ 53 అవే మార్క్స్ అనేది అది తీస్తాం. ఓకే అండి. ఇది రిఫరెన్స్ వల్ల ఉన్న మనకి అడ్వాంటేజ్. సో, మీరు ఏ ఫార్ములాస్‌లో యూజ్ చేసినారండి, ఎప్పుడు కూడా డైరెక్ట్ వాల్యూస్ ఇవ్వచ్చు. డైరెక్ట్ వాల్యూస్ అంటే ఏంటి? 50, 52, 53 ఇలాంటి డైరెక్ట్ వాల్యూస్ ఇవ్వద్దు. ఆ ప్లేస్‌లో ఈ 50 ఉన్న సెల్ ఏమిటి? H7. ఆ H7 అనేది యూజ్ చేయండి. ఏ ఫార్ములాస్‌లో మీరు యూజ్ చేసినా సరే ఎప్పుడు డైరెక్ట్ వాల్యూస్ అనేవి ఇవ్వద్దు. ఎందుకంటే అది ఓన్లీ ఆ పర్టిక్యులర్ స్టూడెంట్ మార్క్స్ ఒక్కటి మాత్రమే అప్డేట్ ఇస్తుంది. మిగిలిన స్టూడెంట్స్‌ని మనం రిఫరెన్స్ ద్వారా డ్రాగ్ చేయాలంటే చేయలేం. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చేద్దామండి. ఇంకా బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా ఐడియా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళయి పర్సెంటేజెస్ చెప్పమన్నారు. ఎంతెంత పర్సెంటేజ్ వచ్చినాయని. సో, నేనిక్కడ యావరేజ్ అనేది చేస్తున్నాను దానికి. సో, యావరేజ్‌కి మనం యూజ్ చేసే ఫంక్షన్ కీ ఏంటి అనంటే యావరేజ్. యావరేజ్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ కీ ఏంటి అంటే యావరేజ్. ఓకే. సో, మన ఫార్ములా ఇవ్వాలంటే ఫస్ట్ బేసిక్‌గా ఏమివ్వాలి? ఈక్వల్ టు. తర్వాత మనం ఫంక్షన్ కీ అనేది ఎంటర్ చేయాలండి. ఫంక్షన్ కీ ఎంటర్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ ఇన్‌పుట్ వాల్యూస్ ఇవ్వండి. ఇన్‌పుట్ వాల్యూస్ 50, 52, 53 అనే డైరెక్ట్ వాల్యూస్ ఇవ్వద్దు. డైరెక్ట్ వాల్యూస్ ఇస్తే ఓన్లీ ఆ పర్టిక్యులర్ స్టూడెంట్‌కి మాత్రమే మీరు అప్‌డేట్ అవుతుంది. మిగిలిన స్టూడెంట్స్‌ని మనం రిఫరెన్స్ ద్వారా డ్రాగ్ చేయలేం. సో, నేనక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ H7, J7 వచ్చింది చూసారా? అంటే నేను రిఫరెన్స్ ఇవ్వబోతున్నానని అర్థం. బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. ఎంటర్. ఒక స్టూడెంట్స్‌వి వచ్చినియి అంటే మిగిలిన స్టూడెంట్స్‌ని నేను డ్రాగ్ చేస్తే అప్‌డేట్ అయిపోతుంది. అలాగే. నెక్స్ట్ ఒక్కొక్క స్టూడెంట్స్ యొక్క మాక్సిమం మార్క్స్ ఎన్నొచ్చినియి? మాక్సిమం ఎంతొచ్చినాయో తెలుసుకోవాలనుకోండి. మా మాక్సిమం తెలుసుకోవడానికి ఉన్న వాల్యూస్‌లో ఏది ఎక్కువ వాల్యూ అనేది తెలుసుకోవడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ కీ ఏంటంటే మాక్స్. సో, ఫార్ములా యూజ్ చేయాలంటే యాస్ యూజువల్ ఈక్వల్ టు సైన్ ఇవ్వాలి. మాక్సిమం వాల్యూ తెలుసుకోవడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ కీ మాక్స్. మాక్స్. బ్రాకెట్ ఓపెన్. ఇన్‌పుట్ వాల్యూస్ ఇవ్వాలి. యాస్ యూజువల్ ఆ సెల్స్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్‌పుట్ వాల్యూస్ అయిపోయిన తర్వాత క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్. దాన్ని డ్రాగ్ చేసుకుంటే సారీ. మిగిలిన స్టూడెంట్స్ యొక్క మాక్సిమం మార్క్స్ ఏంటనేది తెలిసిపోయింది. అలాగే
మినిమం మార్క్స్ తెలుసుకోవాలనుకోండి, మినిమం ఉన్న వాల్యూస్లో మినిమం వాల్యూ ఏదైనా తెలుసుకోవాలి. యాజ్ యూజువల్ ఫార్ములా ఇవ్వడానికి ఈక్వల్ టు సైన్, మనం మినిమం వాల్యూ తెలుసుకోవడానికి యూజ్ చేసే ఫంక్షన్ కీ ఏంటంటే మిన్. ఓకే, ఓపెన్ బ్రాకెట్ సెల్స్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, యాజ్ యూజువల్ బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్. సింపుల్గా అది రెఫరెన్స్ కింద యూజ్ చేసి డ్రాగ్ చేసేయండి. మిగిలిన స్టూడెంట్స్ యొక్క మినిమం మార్క్స్ కూడా అప్డేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటి అంటే బేసిక్ ఫార్ములా కౌంట్. అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఎన్ని సబ్జెక్ట్స్ అటెండ్ అయ్యాడు తెలుసుకోవాలి, కౌంటింగ్. ఈ కౌంట్ చేయడానికి మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి అని అంటే కౌంట్. ఫంక్షన్కి కౌంట్ వస్తుంది. బ్రాకెట్ ఓపెన్, ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చేయండి, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఓకే, దాన్ని డ్రాగ్ చేసేస్తే టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్ మనం అక్కడ కన్సిడర్ చేసామో టోటల్ నెంబర్ అనేది అక్కడ మనకి మెన్షన్ అయిపోతుంది. సో ఇది టోటల్గా మనకి 5 అనేది బేసిక్ ఫార్ములాస్ అండి. 5 ఫార్ములాస్ మనకు ఇక్కడ ఆటో సమ్లో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, సమ్, యావరేజ్, కౌంట్ నెంబర్స్, మ్యాక్స్, మిన్. ఓకే, ఈ ఫార్ములాస్ అనేవి మనకి బేసిక్ ఫార్ములాస్ అవుతాయి. మిగిలినవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్లో మనకు వస్తాయి అనమాట. వీలుకప్, హెచ్లుకప్, ఇఫ్ ఎర్రర్ ఇలాంటివన్నీ కూడా మనకి అడ్వాన్స్డ్ లెవెల్లో వస్తాయి. సమ్ అనేది మటుకి రెగ్యులర్గా ఎక్కువగా మనం యూస్ చేస్తూ ఉంటాం. మ్యాక్స్, మిన్, యావరేజ్ అనేది మనం ఎప్పుడో కానీ యూస్ చేయం, కానీ సమ్ అనేది మటుకి బాగా యూస్ చేస్తాం. ప్రతి కంపెనీకి టోటల్ అనేది ఇంపార్టెంటే కదా, కాబట్టి సమ్ అనే ఫార్ములా మటుకి బాగా యూస్ చేస్తాం. అందుకని సమ్కి ఒక షార్ట్ కట్ ఉందండి, ఆల్ట్ ప్లస్ అనేది షార్ట్ కట్ అండి. ఆల్ట్ ప్లస్ మనకి ఎక్సెల్‌లో ఓన్లీ ఏదైనా ఫార్ములాకి షార్ట్ కట్ ఉంది అంటే అది సమ్‌కి మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇది డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫార్ములా యూజ్ చేయట్లేదండి. నేను ఈ టోటల్ డేటాని సెలెక్ట్ చేసి నా కీబోర్డ్‌లో ఆల్ట్ ప్లస్ ఎంటర్ చేస్తాను. ఓకే, అక్కడ అప్డేట్ అయిపోయింది చూసారా 155. మళ్ళీ నేను చేస్తాను చూడండి. జస్ట్ నేను ఏవైతే యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ సెల్స్‌ని సెలెక్ట్ చేసి టోటల్ అమౌంట్ ఎక్కడ రావాలో ఆ సెల్‌ని కూడా సెలెక్ట్ చేసి నా కీబోర్డ్‌లో నేను ఆల్ట్ బటన్ పట్టుకొని ప్లస్ సింబల్ ఎంటర్ చేశాను. టోటల్ అప్డేట్ అయిపోయింది చూసారా? నేను అక్కడ సమ్ అనే ఫార్ములా మాన్యువల్‌గా ఎంటర్ చేయలేదు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి నేను డ్రాగ్ చేసేస్తే మిగిలిన స్టూడెంట్స్ యొక్క టోటల్స్ కూడా వచ్చేస్తాయి. మనకి ఎక్సెల్‌లో ఓన్లీ సమ్ అనే ఫార్ములాకి మాత్రమే షార్ట్ కట్ ఉందండి. అది ఆల్ట్ ప్లస్. ఓకే. ఓకేనండి. ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదండీ బేసిక్ ఫార్ములాస్? అర్థమైంది సార్. ఓకే సార్, అర్థమైంది. సో, మీరు ఏ ఫార్ములా అయినా సరేనండి, సేమ్ మనం ఇలానే యూజ్ చేస్తాం. మీకు ఇంకా ఇంకొక షార్ట్ కట్ చెప్తాను. ఫార్ములాస్‌ని మనం ఎలా రీడ్ చేయాలనేది. ఇక్కడ మీరు నీ ఫార్ములా ఎంటర్ చేయగానే ఈ కింద ఫుట్ నోట్ వచ్చింది చూసారా? నంబర్ 1, నంబర్ 2 అని. అది ఫుట్ నోట్ అనేది ఏంటి అంటే అండి, మనం ఏ వాల్యూస్ ఇనీషియల్‌గా ఎంటర్ చేయాలి. అంటే ఫస్ట్ ఏ వాల్యూ ఎంటర్ చేయాలి, తర్వాత ఏ వాల్యూ ఎంటర్ చేయాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అనేది చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారా ఇఫ్ అనే ఫార్ములాని ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటి లాజికల్ టెస్ట్ అనే వాల్యూ ఇవ్వాలి. తర్వాత వాల్యూ ఇఫ్ ట్రూ అనే వాల్యూ ఇవ్వాలి. తర్వాత వాల్యూ ఇఫ్ ఫాల్స్ అనేది ఇవ్వాలి. అంటే వాటి మీనింగ్స్ నేను చెప్తాను. అది ఏంటి, ఏ వాల్యూస్ ఎంటర్ చేయాలనేది. కానీ మీరు ఏ ఫార్ములా ఎంటర్ చేయాలన్నా ఆ ఫుట్ నోట్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఫస్ట్ మనం ప్యాటర్న్ వైస్‌గా మన వాల్యూస్ అనేవి ఇవ్వాలండి. మనం ముందుది వెనకది ముందిస్తే ఎక్సెల్ అనేది రాంగ్ వాల్యూ‌ని మనకి అప్డేట్ ఇస్తుంది. ఓకే, ఏదైనా సరే ఆ ప్యాటర్న్‌లోనే వెళ్ళాలి. ప్రోగ్రామ్ అనేది అలానే డిజైన్ చేస్తారు వాళ్ళు. ఓకే, అవి మనం ఇఫ్, వీలుకప్ ఇలా అడ్వాన్స్‌డ్ ఫార్ములాస్‌లోకి వెళ్ళినప్పుడు మనం చూద్దాం. ఓకే. దీని వరకు ఓకే కదండీ ఇప్పటి వరకు? ఇంకా ఇయన్నీ క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్‌మెంట్, నంబర్, స్టైల్స్, సెల్స్, ఈ సెల్స్ గ్రూప్ వరకు ఏ డౌట్ లేదు కదండీ? లేదు సార్. ఓకే అండి. థాంక్ యూ. నెక్స్ట్ అండి, ఈ బేసిక్ ఫార్ములాస్ అయిపోయినాయి కాబట్టి హ్మ్. ఓకే.
ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా! ఎడిటింగ్ ఆప్షన్‌లో. ఈ ఈ క్లియర్ ఆప్షన్స్ నేను అగైన్ చెప్తానండి ఆ తర్వాత 2. అంటే అవి కొంచెం మనం డేటా అడ్వాన్స్డ్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి యూజ్ అవుతుంటాయి. నేను కొంచెం ఇంకా ఇన్ డెప్త్‌గా వెళ్ళినప్పుడు నేను ఆ టాపిక్స్ అక్కడ చెప్తాను. సార్ట్ అండ్ ఫిల్టర్ అనేది ఏంటంటే, సార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్డర్ అనమాట అండి. ఒక క్రమంగా పెట్టటం. ఓకే. ఒక క్రమ పద్ధతిలో మనం పేర్చేదాన్ని సార్టింగ్ అంటారు. ఇక్కడ సార్ట్ అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు జెడ్ మనం ప్లేస్ చేయాలా ఆల్ఫాబెట్స్ లేదా జెడ్ టు ఏనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం. ఇక్కడ ఈ స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి చూసారా? అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో నేను పెట్టాలనుకోండి. ఏ టు జెడ్. జస్ట్ సార్ట్ దగ్గరికి వెళ్ళి ఓకే. ఏ టు జెడ్ అంటే చూసారా అక్కడ నేమ్స్ చేంజ్ అయిపోయినాయి. అన్నీ గూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో వచ్చినియండి. అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చినియి. ఏ, బి, సి, డి ఆ ప్యాటర్న్‌లో వచ్చినియి. అలానే నేను ఇప్పుడు రివర్స్ చేయాలనుకోండి. సార్ట్‌లోకెళ్ళి జెడ్ టు ఏ. రివర్స్‌లో వచ్చేసింది. ఓకే. సో, మనం ఏదైనా డేటాని నంబర్స్ వైస్‌గా గాని, అంటే ఐ మీన్ వాల్యూస్ పరంగా గాని, లేదంటే నేమ్స్ పరంగా గాని ఏదైనా సార్టింగ్ అనేది చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. అన్నీ కూడా. ఓకే. జనరల్‌గా మీరెప్పుడైనా ఏదైనా అప్లికేషన్‌లో స్టేట్ అనే అప్లికేషన్ వచ్చినప్పుడు మీరక్కడ చూడండి. ఫస్ట్ ఏ ఆల్ఫాబెట్‌తో ఉన్నయన్నీ ఫస్టొస్తాయి. తర్వాత బి ఆల్ఫాబెట్‌తో ఉన్నయన్నీ సెకండొస్తాయి. అంటే వాళ్ళక్కడ సార్టింగ్ ఎలా చేస్తున్నారు? ఏ, బి, సి, డి ప్యాటర్న్‌లో చేస్తున్నారు. అలా గనక మీరు ఎక్సెల్‌లో డేటాని ఎంటర్ చేసినప్పుడు చేయాలి అనుకుంటే గనక ఈ సార్టింగ్ అనే ఆప్షన్‌ని యూజ్ చేయండి. నెక్స్ట్ ఫైండ్ అండ్ సెలెక్ట్. ఆ పేరులోనే ఉంది ఫైండ్. మనమిక్కడ ఈ డేటాలో ఏదైనా ఒక నేమ్ ఫైండ్ ఔట్ చేయాలనుకోండి. ఫైండ్ అనేది సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నేమ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. చూసారా రామ్ అనేది ఫైండ్ ఔట్ అయింది. ఇది దేనికి మనం యూజ్ చేస్తాం? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్పెల్లింగ్ తప్పు ఎంటర్ చేసామనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ అనే స్పెల్లింగ్ తప్పు ఎంటర్ చేశాను. నంబర్ ఆఫ్ ప్లేసెస్‌లో ఎంట్రీ చేశాను నేను. నంబర్ ఆఫ్ ప్లేసెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే. నీకు కావాలని ఇక్కడ రామ్ అనే నేమ్ 3 టైమ్స్ ఎంటర్ చేశాను. ఓకే. ఇప్పుడు ఈ డేటాని సెలెక్ట్ చేసి ఫైండ్ అనేది క్లిక్ చేస్తున్నాను. రామ్ అనేది ఫైండ్ చేయమన్నాను. ఈ 3 చోట్ల రామ్ అనేది ఉందండి. ఓకే. ఈ 3 ప్లేస్‌లో రామ్ అనేది ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది రామ్ కాదు రాము కింద మార్చాలి. ఓకే. అంటే నేను నేమ్ అనేది తప్పు ఎంటర్ చేశాను. ఓకే. సో, రాము అనే పేరు కింద మారాలి. సో, రీప్లేస్ దగ్గరికెళ్ళి ఇప్పుడు ఆర్‌ఏ-ఎం-యు రాము. రీప్లేస్ ఆల్ అంటే ఈ 3 ప్లేసెస్‌లో మారిపోతుందండి. రీప్లేస్ అంటే ఓన్లీ ఇక్కడ సెలెక్టెడ్ ఏరియా దగ్గరే మారుతుంది. నేను రీప్లేస్ ఆల్ అంటున్నాను. చూసారా ఇక్కడ రాము అని ప్లేస్ మారిపోయింది. నేమ్. ఓకే. సో, ఏదైనా డాక్యుమెంట్‌లో ఓన్లీ ఎక్సెల్ అనే కాదు వర్డ్‌లో గూడా అయినా సరే మీరు రాంగ్ స్పెల్లింగ్ ఎంటర్ చేశారనుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గరికెళ్ళి మీరు దాన్ని సరిచేయాలంటే చాలా కష్టం. అలాంటి టైంలో మీరు ఈ ఫైండ్ అనే ఆప్షన్, రీప్లేస్ అనే ఆప్షన్‌ని మీరు యూజ్ చేయండి. మీకు ఈజీ అయిపోతుంది మీ టాస్క్ అనేది. ఓకే. ఎక్కువగా స్పెల్లింగ్స్ తప్పు ఎంటర్ చేసినప్పుడు లేదంటే రాంగ్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు మనం ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే అండి. నేను ఆహ్, ఈ సెషన్ దీంతో క్లోజ్ చేస్తానండి. ఈ 2 వీడియోస్ మీకు షేర్ చేస్తాను. ఒకసారి రీవాచ్ చేయండి. ఓకే. అగైన్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో నేను మిగిలిన కొన్ని టాపిక్స్ మీకు చెప్తాను. ఓకే.